ఓకే. ఇది మ్యాచ్ కానప్పుడు రిజల్ట్ రాదు. ఓకే. ఇది ఫస్ట్ పాయింట్. ఎక్స్‌పెక్టేషన్ ఏమో హై ఉంటది. మన వర్కౌట్ రియాలిటీ ఏమో డౌన్‌లో ఉంటది. 'ధృవాల రామ్ చరణ్‌ని' చూషిర్రు. 10 ఇయర్స్ బ్యాక్ 'చిరుతల రామ్ చరణ్‌ని' చూషిర్రు. అప్పుడైనా వర్కౌట్ చేస్తుండు. అంటే ఈ 10 ఇయర్స్ వర్కౌట్ అయితే ఉందిగా. మీరేమో ఫస్ట్ డేనే జిమ్‌లో జాయిన్ అయ్యి 'ధృవాల రామ్ చరణ్' లెక్క అయిదాం అనుకుంటారు. ఫస్ట్ 'చిరుతల రామ్ చరణ్' లెక్క అయితే కావాలిగా. 90% జనాలు జిమ్‌కి పోయేటోళ్ళు ఔట్ ఆఫ్ షేపే ఉంటారు. ప్రోగ్రామ్ ఏదైనా మజిల్ బిల్డింగ్ అయినా, ఫ్యాట్ లాస్ అయినా రిజల్ట్ ఉండదు. దానికి రీజన్ ఏందనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. హలో గైస్, దిస్ ఇస్ లక్కీ సర్టిఫైడ్ న్యూట్రిషన్ కమ్ ఫిట్నెస్ ట్రైనర్. నేను మాట్లాడేది చిన్న జిమ్స్ గురించి కాదు. ఎంత పెద్ద ఫ్రాంచైజ్ జిమ్ అయినా సరే 100 మంది జిమ్‌కి పోతుర్రంటే అందులో 90 మంది ఔట్ ఆఫ్ షేపే ఉంటారు. ఎందుకనేది రీజన్ చెప్తా. ఫస్ట్ రీజన్ నాట్ హావింగ్ ఎ ప్రోటోకాల్. ప్రోటోకాల్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ ప్రోగ్రామ్ అయితే ఫాలో అవుతుర్రో ఫ్యాట్ లాస్, వెయిట్ గెయిన్, మజిల్ బిల్డింగ్ దానికి తగ్గట్లు ఒక ప్రాపర్ ప్రోటోకాల్ ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాట్ లాస్ ఫాలో అవుతారు. ఫ్యాట్ లాస్ ప్రోగ్రామ్ ఫాలో అవుతున్నప్పుడు దానికి తగ్గట్లు వర్కౌట్ ఉండాలి. దానికి తగ్గట్లు డైట్ ఉండాలి. అదర్ సైడ్ మజిల్ బిల్డింగ్ ప్రోగ్రామ్ మీ టార్గెట్ అనుకోండి. మజిల్ బిల్డింగ్ తగ్గట్లు వర్కౌట్, డైట్ దానికి తగ్గట్లు ఉండాలి. ఓకే. ఇది మ్యాచ్ కానప్పుడు రిజల్ట్ రాదు. ఓకే. ఇది ఫస్ట్ పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈడ మహబూబ్‌నగర్ నుండి వీడియో చేస్తున్నా. మహబూబ్‌నగర్ నుంచి నేను హైదరాబాద్ పోవాలంటే నేను ఆల్రెడీ ఒకసారి పోయినా అంటే నాకు రూట్ తెలుస్తది. పోవచ్చు నా అంతకు నేను. ఇన్ కేస్ నాకు మహబూబ్‌నగర్ నుంచి హైదరాబాద్ పోవడం కొత్త అంటే సింపుల్‌గా గూగుల్ మ్యాప్స్ ఆన్ చేసుకొని పోతే నాకు ఈజీగా గూగుల్ మ్యాప్స్ తీసుకుపోతది. అట్లా మీరు ఇప్పటి వరకు ట్రాన్స్‌ఫర్మేషన్ చేయకపోతే, ఈ ప్రోగ్రామ్స్ గురించి నాలెడ్జ్ లేకపోతే సింపుల్‌గా హైర్ ఏ పర్సనల్ ట్రైనర్. ఓకే. పర్సనల్ ట్రైనర్‌ని హైర్ చేసుకుంటే ఈ నెత్తి నొప్పంతా ఆడు చూసుకుంటాడు. డైట్ ఏంది, వర్కౌట్ ఏంది అనేది. సో, ఇది పర్సనల్ ట్రైనర్‌ని హైర్ చేసుకోవడం వల్ల బెనిఫిట్. ఒక ప్రాపర్ ప్రోటోకాల్‌లో మీ జర్నీ అనేది పోతుంటది. ఒకవేళ మీరు పర్సనల్ ట్రైనర్‌ని హైర్ చేసుకోలేకపోతే, అఫోర్డ్ చేసుకోలేకపోతే సింపుల్‌గా యూట్యూబ్‌లో చాలా ఫిట్‌నెస్ ఛానెల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నా ఛానెల్‌లో నేనిప్పుడు లీన్ బల్కింగ్ ప్రోగ్రామ్ చేస్తున్నా. లీన్ బల్కింగ్ ప్రోగ్రామ్‌లో నేను లీన్ బల్కింగ్ చేయనీకే మనం డైట్ ఏం ఫాలో అవ్వాలి, వర్కౌట్ ఏం చేయాలనేది ఒక పర్టిక్యులర్ వీడియోస్ అనేది నేను షెడ్యూల్ ప్లే లిస్ట్‌లో చేస్తున్నా. ఈ 2 మంత్స్ చేస్తాము. ఈ 2 మంత్స్ అయిపోయినాక మళ్ళా 3 మంత్స్ ఫ్యాట్ లాస్ గురించి చేస్తా. ఫ్యాట్ లాస్ వర్కౌట్ ఏం చేయాలి, డైట్ ఏం చేయాలనేది మీరు ఫాలో అయితే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటది. ఇది ఫస్ట్ పాయింట్. ప్రోటోకాల్ లేకపోవడం వల్ల. సింపుల్‌గా చెప్పాలంటే మీరు ఒక ఇల్లు కడదామని ప్లాన్ చేసుకుర్రు. ఫస్ట్ ప్లాన్ అయితే చేసుకుంటారుగా. దాంతోనే అయిపోరుగా. ప్లాన్ గీసుకుంటారు. అంటే మనకి ఇంత ఏరియా ఉంది. ఈ ఏరియాలల్ల మనం బెడ్‌రూమ్ ఏడ పెట్టాలి, హాల్ ఏడ పెట్టాలి, కిచెన్ ఏడ పెట్టాలని ఒక ప్రాపర్ ప్రోటోకాల్ అయిపోయినంకనే కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాం. కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ చేసినంక అది ఆలోచించంగా. సో, అట్లనే జిమ్‌కి పోయేటప్పుడు కూడా మీరు ఒక ప్రాపర్ ప్రోటోకాల్ ఫాలో అయితేనే రిజల్ట్ ఉంటది. మీరు అనుకున్న గోల్ అచీవ్ అయితది. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ రీజన్ హై ఇన్ ఎక్స్‌పెక్టేషన్స్. అంటే సింపుల్‌గా ఎట్లా చెప్పాలంటే అన్న మా అక్క పెళ్లుంది. లేకపోతే నెక్స్ట్ మంత్ మా అన్న పెళ్లుంది. మొత్తం వెయిట్ లాస్ కావాలి, ఫ్యాట్ లాస్ కావాలి. లేపోతే మూవీలో ఏదో యాక్టర్‌ని చూసొస్తారు జిమ్‌లో జాయిన్ గానీకి. నా ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే 'ధృవాల' 'రామ్ చరణ్‌నో' లేపోతే 'బాహుబలిలో' 'ప్రభాస్‌నో' చూసొస్తారు. అన్న నాకు ఇట్లా 'ప్రభాస్' లెక్క కావాలంటారు. ఎక్స్‌పెక్టేషన్ ఏమో హై ఉంటది. మన వర్కౌట్ రియాలిటీ ఏమో డౌన్‌లో ఉంటది. సింపుల్‌గా చెప్తున్నా, మొఖం మీద చెప్తున్నా. అదే ఆ ఎక్స్‌పెక్టేషన్ అయితే రీచ్ కాము. ఎందుకంటే ఆఫ్ స్క్రీన్‌లో అయ్యే వర్క్ వేరేదుంటది. ఇప్పుడు నార్మల్ జనాలకు ఎవరైతే ఫిట్‌నెస్ లైఫ్ స్టైల్‌లో లేరో, బాడీ బిల్డింగ్ లైఫ్ స్టైల్‌లో లేరో, ఇప్పుడు స్టెరాయిడ్స్ యూజ్ చేషినా అని చెప్పిండ్రనుకో ఏదన్నా యాక్టరు, సింపుల్‌గా జనాలు ఆ వర్కౌట్, ఆ హార్డ్ వర్క్‌ననేది తీసి పడేస్తారు. స్టెరాయిడ్ యూజ్ చేసిండు బాడీ వచ్చిందని. కానీ రియాలిటీలో అట్లుండదు. మీరు ఎంత స్టెరాయిడ్ యూజ్ చేసినా మీరు నేచురలోళ్ళ కంటే డైట్ 4 టైమ్స్ హార్డ్ డైట్ ఫాలో కావాలి. 4 టైమ్స్ హార్డ్ వర్కౌట్ చేయాలి. అప్పుడే రిజల్ట్ వస్తది. మనోళ్ళకేందంటే నార్మల్ జనాలకు తెలవదు. జస్ట్ స్క్రీన్ మీద ఆ ఫిజిక్స్ చూస్తారు. ఆ ఫిజిక్స్ చూసొచ్చి ఇట్లా కావాలి అనుకుంటారు. కాకపోతే ఆ రియాలిటీ అట్లా కాదు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ 'బాహుబలిలో' 'ప్రభాస్' తీసుకున్నా, 'ధృవాల రామ్ చరణ్' తీసుకున్నా, ఏ యాక్టర్‌ని తీసుకున్నా మీరు స్క్రీన్ మీద ఒక 2 నిమిషాలు చూస్తారుగా. ఆ 2 నిమిషాల ఫిజిక్ వారం తర్వాత ఆ యాక్టర్‌ది ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఫిజిక్ మీరు షర్ట్‌లెస్ ఫిజిక్స్ చూసిర్రో దానికొక 1 వీక్, 10 డేస్ బ్యాక్ చానా హార్డ్ వర్క్ ఉంటది. అంటే వాటర్ మానిప్యులేషన్, సోడియం మానిప్యులేషన్, కార్బ్ మానిప్యులేషన్. ఈ మానిప్యులేషన్‌ని పీక్ వీక్ అంటాం. ఆ పీక్ వీక్ చేసినప్పుడు ఏమైతదంటే బాడీ డ్రై అయితది. స్కిన్ అనేది డ్రై అయితది. వాటర్ వాష్ ఔట్ అయిపోతది. అప్పుడు ఆ డ్రై లుక్, మజిల్ లుక్ అనేది కనబడతది. స్టెరాయిడ్స్ అది ఇది అనేది అది సెకండరీ. సో, మీరు ఏదన్నా యాక్టర్‌ని చూసి ఫిజిక్ బిల్డ్ చేద్దామని మోటివేట్ అయ్యి రావడం మంచి పనే. కాపోతే ఇన్ రియాలిటీ మీ బాడీకి టైమ్ ఇయ్యాలి. టైమ్ ఇచ్చినప్పుడే గ్రో అయితది. ఓకే.
అండ్ ఆల్సో ఇప్పుడు ఫస్ట్ పాయింట్ చెప్పినట్లే పర్టిక్యులర్ ప్రోటోకాల్ ఫాలో అవ్వాలి. మీరు ఏదో స్టెరాయిడ్ ఫిజిక్స్ చూసి న్యాచురల్‌గా ఆ ఫిజిక్ అచీవ్ చేద్దామంటే అది కాదు. సింపుల్‌గా చెప్తున్నా గానీ నేను డైరెక్ట్ స్క్రీన్ మీద చెప్తున్నా. కాని పనది. ఇది సెకండ్ పాయింట్. హై ఇన్ ఎక్స్‌పెక్టేషన్స్ కాదు. రియాలిటీలో ఉండాలి మనము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 'ధృవాల రామ్ చరణ్‌ని' చూసిర్రు మీరు. 'ధృవాల రామ్ చరణ్‌ని' చూసిర్రు. 10 ఇయర్స్ బ్యాక్ 'చిరుతల రామ్ చరణ్‌ని' చూసిర్రు. అప్పుడైనా వర్కౌట్ చేస్తుండు. అంటే ఈ 10 ఇయర్స్ వర్కౌట్ అయితుందిగా. మీరేమో ఫస్ట్ డేనే జిమ్‌లో జాయిన్ అయ్యి 'ధృవాల రామ్ చరణ్' లెక్క అయిదాం అనుకుంటారు. ఫస్ట్ 'చిరుతల రామ్ చరణ్' లెక్క అయితే కావాలిగా. ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ హావ్ పేషెన్స్. పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ప్రాసెస్‌ల. ఎందుకంటే మజిల్ బిల్డింగ్ గాని, ఫ్యాట్ లాస్ గాని అది ఎట్ ఎ టైమ్ అయ్యే పని గాదు. ఓవర్‌నైట్ అయ్యే పని గాదు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఓవర్‌నైట్ నీ లక్ కుదిరి ఎవరైనా డైరెక్టర్, ప్రొడ్యూసర్ చూస్తే హీరో అయితావేమో గాని సినిమాల బాడీ బిల్డింగ్ అయితే కాదు. లేపోతే ఒక ప్రాపర్ ఫిజిక్ అయితే బిల్డ్ కాదు ఓవర్‌నైట్‌ల. ఇట్ టేక్స్ టైమ్. పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఈరోజు ఒక చెట్టు పెట్టినవు. ఎంత సన్‌లైట్ ఇచ్చినా, ఎంత వాటర్ ఇచ్చినా, నువ్వు ఎంత యూరియా, మెడిసిన్స్ ఎంత ఇచ్చినా గాని, నువ్వు ఇయ్యాల్సింది చెట్టు పెరగనీకే టైమ్ ఇయ్యాలే. ఒక నెలనో, 2 నెలల్లో చెట్టుని బట్టి టైమ్ ఇచ్చినప్పుడే అది పెరుగుతది. నువ్వు ఉత్తనే ఇష్టం వచ్చినట్లు వాటర్ పోసినావంటే ఆ చెట్టు చచ్చిపోతది. సో, మన బాడీ గూడా అంతే. బాడీ బిల్డ్ గానీకే టైమ్ తీసుకుంటది. అది ఫ్యాట్ లాస్ గాని, మజిల్ బిల్డింగ్ గాని ఏదైనా గాని. అది కూడా మీరు ప్రాపర్‌గా దానికి కావాల్సిన న్యూట్రిషన్ ఇచ్చినప్పుడు, కావాల్సిన వర్కౌట్ చేసినప్పుడు, ఆ హెల్తీ లైఫ్ స్టైల్ ఉన్నప్పుడు, ఆ ఎన్వైర్న్‌మెంట్ ఉన్నప్పుడే ఆ ఫిజిక్ అనేది బిల్డ్ అయితది. సో, హావ్ పేషెన్స్. మీరేదైతే ఫిజిక్ అనుకుంటుర్రో అది బిల్డ్ గానీకే టైమ్ పడతది. ఒక వీక్‌ల లేకపోతే ఒక 1 మంత్‌ల ఎంత ఫ్యాట్ డ్రాప్ గావచ్చు, ఎంత వెయిట్ డ్రాప్ కావచ్చు అనేది మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్‌ల కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియో దాని మీద చేస్తా. ఇంకొకటి లీన్ బల్కింగ్ మీద ఆల్రెడీ నేను 30 డేస్ వర్కౌట్ షూట్ చేసిన. అది ప్లే లిస్ట్‌లో ఉంది. నెక్స్ట్ 30 డేస్ అంటే 30-60 డేస్ ఏదైతే వర్కౌట్ వీడియో ఉందో అది వీక్‌లో అప్‌లోడ్ చేస్తాము. డైట్ కూడా అప్‌లోడ్ చేస్తాము. ఇఫ్ యూ లైక్ ద వీడియో హిట్ ది లైక్ బటన్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. బై.